మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువని చెప్పాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. చదవమైన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి. ఆత్మ ప్రత్యక్షతలో ప్రభా వినగలిగే హృదయం గ్రహించే మనసును అనుగ్రహించి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి తగు శక్తిమంతుల మగనట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసిన మాట ఏంటంటే, అది నిన్ను తల మీద కొట్టును. అది అని ఒకటేసిన తర్వాత ఇక్కడ కింద ఏమని ఉన్నది? ఆ ఒకటికి అర్థం ఆయన. ఆయన అనేటటువంటి మాట అది ఒక విధంగా చూస్తే అది మానవునితో సంబోధించే మాట. అది మానవునికి వర్తిస్తుంది. మనం టక్కన ఏమంటాము? ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు అనేటటువంటి ఆ పదాన్ని ఉపయోగిస్తాం. ఆయన అనేటటువంటి మాట అది మానవునికి ఉపయోగించే మాట. ఇప్పుడు అపవాదితో ఏమని అంటున్నాడంటే, ఆయన నిన్ను తల మీద కొట్టును. అపవాదితో దేవాతి దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, నీతి స్వరూపమైనటువంటి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవాతి దేవుని గురించి 3 మాటలు యూజ్ చేస్తాడు. 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడవైన. 11వ వచనం, పరిశుద్ధమైన తండ్రి. అట్లాగే నీతి స్వరూపుడకు తండ్రి అని కూడా మాట్లాడుతూ ఉంటాడు. నీతి స్వరూప్ ఎక్కడ? 25. కనుక నీతి స్వరూపుడకు తండ్రి అంటే ఒక దేవాతి దేవుణ్ణి ఎట్లా పిలుస్తారు అంటే, ఆయన మహిమా స్వరూపి, ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి, సత్య స్వరూపి, దేవుని రూపం. ఇటువంటి రూపము కలిగినటువంటి సర్వాంతరానికి ఉన్నటువంటి ఆ దేవుడు అపవాదితో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన అనేటటువంటి మాటను మనం తీసుకుంటే చాలా అర్థాలు ఉంటాయి. ఆయన ద్వారా మనకు ఏం కలుగుతుంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన అంటే శరీరధారి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆదిలోనే, అందుకని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటే ఎవరు అంటే, నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన అంటే ఆయన శరీరధారిగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. శరీరధారిగా ప్రత్యక్షమవుతూ వచ్చి ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందుతూ వచ్చాడు. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడుతూ వచ్చాడు. లోకములో నమ్మింపబడుతూ వచ్చాడు. ఆరోహణ తేజమయుడవుతూ వచ్చాడు. ఈ ఆయన అనేటటువంటి పదం అక్కడ ఉపయోగించడానికి కారణం ఏంటంటే, అపవాదికి మొట్టమొదటిసారిగా ఒక విధంగా చెప్పాలంటే సువార్త చెబుతున్నాడు.
ఎవరు చెబుతున్నారు సువార్త? తండ్రి అయినా దేవుడు. సువార్త ఏంటి మనకి? సువార్త ఏంటి? ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. మన నిమిత్తము ప్రాణమును సిలువలో ప్రాణమును అర్పించాడు. పాతిపెట్టబడ్డాడు. తిరిగి ఆరోహణుడై లేచాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3-15-16 ఆ మాటలో ఉంటాయి. మొట్టమొదటిసారి సువార్తను ప్రకటించాడు అపవాదికి. మరి అపవాది రక్షణ పొందాలి కదా. సువార్త నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షింపబడటానికి అవకాశం ఉన్నది. అయితే అపవాదికి సువార్తను ప్రకటించాడు, అపవాదికి రక్షణ లేదు. చూడండి, భూమి మీద దేవుడు ఎవరికన్నా తీర్పు తీర్చాడు అంటే మొదటిగా తీర్పు తీర్చింది లూసిఫర్కే తీర్చాడు. ఆ విషయాలు మనము యెషయా గ్రంథం 14 అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం చదివితే వాడు తీర్పు తీర్చబడి అగాధ స్థలంలో బంధింపబడి ఒక మూలకు తోయబడి అంధకారంలో బంధింపబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు తీర్పు తీర్చాడంటే వాడు శపింపబడ్డాడు. అందుకనే మనం చదివినటువంటి ఆదికాండము 3వ అధ్యాయం 15 వచనంకు ముందు వచనం 14 వచనంలో ఉంటుంది, భూ జంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నిటిని మన్ను తిందు. చక్కగా రమ్యముగా సౌందర్యముగా ఉండాల్సింది ఇప్పుడేమైంది? మన్ను తింటూ బ్రతికేదంటే శపింపబడింది. శపింపబడిన దానికి ఎంత చెప్పినా అది వ్యర్థమే. అయినా కానీ ఎందుకు చెబుతుంటున్నాడంటే, చూడు, నీవు నేను సృజించినటువంటి నా రూపమును నీవు మోసం చేస్తూ వచ్చావు. అయితే ఆ రూపమునకు ఒక మార్గము నేను ఏర్పాటు చేశాను. ఆ మార్గమే ఆయన. ఆ మార్గం ఏంటి? ఆయన. ఆ మార్గములో ఆయన ద్వారా రక్షణ అనేది రావటంతో పాటు నీ తల చితక త్రొక్కును. అది నువ్వు ఎవరినైతే మోసం చేసి నీ వైపు తిప్పుకున్నావో ఆ వ్యక్తికి ఆయన ద్వారా రక్షణ వస్తుంది. అదే సమయంలో నీకు శిక్ష వస్తుంది. ఎందుకు శిక్ష వస్తుందంటే, పాపమునకు జనకుడు. పాపం అనేటటువంటిది దేవుని సృష్టి కాదు. దేవుని సృష్టికి విరుద్ధముగా పాపాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కనుక అపవాది వాడికి లేదు రక్షణ. చూడండి, పాపం అనేది అంత భయంకరం దేవుని దృష్టిలో. పాపమును ప్రారంభించాడు, పాపమును సృష్టించాడు, పాపమును కలుగు చేశాడు కనుక వాడు శపింపబడుతూ వచ్చాడు. వాడి ద్వారా మోసపోయినటువంటి మానవుడు ఇప్పుడేమవుతూ వచ్చాడు? ఆయన ద్వారా ఏం కలుగుతూ వచ్చింది? రక్షణ కలుగుతూ వచ్చింది. కనుక ఆయన అనేటటువంటి మాటలో మనము గ్రహించాల్సినటువంటి విషయాలు ఇవి ఉంటూ ఉంటున్నాయి. కనుక ఆయన అనేటటువంటి ఆ మాట చూడండి, ఆయన కీర్తన 111:9 చదవండి. కీర్తన 111:9. చాలు. ఆయన 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 విమోచనము, ఆయన నిత్యము ఉండేటట్టు ప్లాన్ చేస్తాడు. ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింప తగినది. కనుక ఆయన నామము పూజింప తగినది. అందుని బట్టి కొలసలకి రాసిన పత్రికలో కూడా మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఆయన ద్వారా మనము ప్రభు అయినటువంటి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారముగా ఉంటూ ఉంటాం. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
చూడండి, మాట చేత గాని, క్రియ చేత గాని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారంగా మనం ఉంటూ ఉంటున్నాం. కనుక మన క్రియల్లోనూ, మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోనూ ప్రభువుని మహిమపరిచేటటువంటి వారముగా మనము ఉంటూ ఉండాలి. ఆ మహిమ తండ్రి అయినటువంటి ఆ దేవునికి మనం మహిమ చెల్లించడానికి మనం ఎవరి ద్వారా ఆ మహిమను చెల్లించాలి? ఆయన. ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన. చూడండి, ఆదిలోనే అపవాదికి చెప్పాడు, మానవ రూపము ధరిస్తాడు నా కుమారుడు. కనుక ఈ మానవ రూపములో నిన్ను చితక కొడతాడు, తలను చితక కొడతాడని ముందుగానే అపవాదికి తెలియచేసి, అపవాదికి ఏదైతే చెప్పాడో మాట తప్పకుండా, మాట తప్పకుండా ఆ మాటను నెరవేర్చటానికి కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలో రావాలో ఆ సమయమునకు దేవుడు మరి నిర్దేశిస్తూ వచ్చాడు. కాబట్టి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మన రక్షణ కొరకు ఆయన అవుతూ వచ్చాడు. ఆయన అంటే మానవునికి ఇవ్వబడినటువంటి పేరు. అంటే ఒక మానవ రూపము ధరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సరే, మానవుని రూపంలో ఏదన్నా సంతోషము, సమాధానం ఉందా అంటే రూపంలో ఏమి సంతోషం, సమాధానం లేదు. అంతా వేదనలు, బాధలు, దుఃఖాలు, అట్లాగే హింసలు, అవమానాలు, హేళనలు ఉంటూ ఉంటున్నాయి. అయితే మానవుని యొక్క ఆకారములో ఇవన్నీ ఉన్నా కానీ ఆ ఆకారము ద్వారా, ఆ మానవుని ఆకారము ద్వారా పాపి అయినటువంటి మానవునికి రక్షణ కలుగుతుంది గనుక, ఆ రక్షింపబడినటువంటి వ్యక్తి తండ్రి అయినటువంటి దేవునికి స్వాస్థ్యం అవుతాడు గనుక, ఆ స్వాస్థ్యమైనటువంటి భవిష్యత్తులో దేవుని రాజ్యములో దేవునితో కలిసి ఏలేటటువంటి, పరిపాలించేటటువంటి అధికారము కలిగి ఉంటాడు ఈ పాపైనటువంటి మానవుడు అనేటటువంటి ఒక దృక్పథముతో, ఒక ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అవుతూ వచ్చాడు. కనుక ఆయన అనేటటువంటి మాట లేకపోతే మనము పాపులంగానే ఉంటాం. ఆయన అనే మాట ఉండబట్టి ఆయన ద్వారా మన పాపములకు ఏం కలుగుతూ వచ్చింది? విమోచనము కలుగుతుంది. మన అపరాధములు క్షమింపబడుతూ వచ్చింది. కనుక ఆయన అనేటటువంటి ఆ చిన్న మాట మన జీవితాలను మారుస్తూ వచ్చింది. ఆయన ద్వారా మనము చూడండి, ఆది కాండంలోనే మొదటిగా మరి అంత స్పష్టంగా దేవాతి దేవుడు చెప్పాడు, అది నిన్ను తల మీద కొట్టును, ఆయన తల మీద కొట్టును. చూడండి, మరి అపవాది ఎంత విజృంభిస్తూ ఉంటున్నాడు. ప్రపంచంలో కోటాను కోట్ల జనం ఉన్నారు. కోటాను కోట్ల జనములో వాడి మోసం చేసినటువంటి జనసంఖ్య ఎక్కువ, వాడి మోసములో ఉన్నటువంటి జనసంఖ్య ఎక్కువ. రక్షింపబడుతూ వచ్చారు చాలా వరకు. ఎంత రక్షింపబడుతున్నా రక్షణ కాపాడుకోలేక వాడి మోసంలో పడుతూనే ఉన్నారు. అంటే అర్థమైందంటే వాడు తక్కువ వాడు కాదు. వాడెప్పుడూ కూడా ఏదో ఒక రూపమున, ఏదో ఒక విధం చేత మోసం చేస్తూ, మోసగిస్తూ దేవుని యొక్క సరళతలో నుంచి, ఆ రక్షణ అనుభవంలో నుంచి మనల్ని వెలుపలకు తీసుకొని రావటానికి, మరలా వాడి బానిసత్వంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి వాడికంటూ ఒక శిక్ష విధింపబడుతూ వచ్చింది. ఆ శిక్షే అగాధ స్థలములో తోయబడి, ఒక మూలకు తోయబడి, బంధింపబడి, యాతన పెట్టబడే స్థలములో వాడికి ఉన్నటువంటి ఆ త్యాగాలోనికి మనలను తీసుకొని వెళ్ళటానికి వాడు దినదినము కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు. అందుకనే ఇప్పుడు సమస్యలు బయట సమస్యల కంటే మందిరాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయి. ఎందుకు మందిరాల్లో సమస్యలు ఉంటున్నాయి అంటే వాడు బయట వదిలేశాడు. ఎందుకంటే బయటంతా నా వాళ్ళేను, వాళ్ళు ఎక్కడే వారు.
ఎక్కడికన్నా పోయేవాళ్ళు ఉంటారంటే నా దగ్గరికి రాకుండా ఎక్కడన్నా పోయేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? మందిరంలోనే ఉన్నారు. ఆళ్ళని పట్టుకోవాలి. అందుకని ఊర్లో లేని గొడవలన్నీ మందిరంలో ఉంటాయన్నమాట. ఊరు ప్రశాంతంగానే ఉంటుందిప్పుడు. కానీ మందిరము ప్రశాంతంగా ఉండట్లా. యాడకి పోయినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇద్దరు వ్యక్తులు బానే ఉంటారు ఈరోజు. తర్వాత ఆళ్ళిద్దరిలో ఎవడో ఒకడు మళ్ళీ గొడవలు పెడతా ఉంటాడు. ఆ గొడవ ఇద్దరి వ్యక్తిగత సమస్యలు అది సంఘానికి చుట్టుకొని, సంఘములో సభ్యులు అటొక గ్రూపయి, ఇటొక గ్రూపయి, గ్రూప్ రాజకీయాలయిపోయి గందరగోళమైనటువంటి పరిస్థితి. అయితే ఆయన అనేటటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నా కొరకు శరీరధారి అయి పాప శరీర ఆకారములో భూమి మీదకొచ్చి నా పాపమునకు చూడండి. ఆహ్, రోమపత్రిక 8వ అధ్యాయం. మనం ఎప్పుడు ఈ భావం కలిగి ఉంటే ఏ గొడవ మనల్ని ఏమీ చేయదన్నమాట. ఏ కంపు మనల్ని ఏ విధంగా మోసం చేయదు. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. చూడండి 3వ వచనంలో స్పష్టంగా ఉంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూడండి, మనం ఇక్కడ ఆయన అని చాలా సులభంగా చెబుతూ ఉంటున్నాము. ఆయనకున్నటువంటి ఆ నీతి స్వరూపము, మహిమా స్వరూపము, అట్లాగే పరిశుద్ధమైనటువంటి రూపము, ఆత్మ యొక్క రూపము, ఇవన్నీ పోయి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏ రూపం వచ్చింది? ఏ రూపం వచ్చింది? ప్రేమ రూపం పోయింది, నీతి రూపం పోయింది, సత్యరూపం పోయింది, ఆత్మరూపం పోయింది, మహిమా రూపం పోయింది. ఏమి రూపం వచ్చిందంటే పాప శరీర ఆకారం వచ్చింది. ఆయన ఆ ఆకారము ఉండబట్టే, ఆ పాప శరీరములోనికి ఆయన తను తాను రిక్తుడిగా దీనుడిగా చేసుకొని రాబట్టే మనకు రక్షణ అనుగ్రహింపబడి మనకున్న పాపం పోవటానికి మూల కారణం అవుతూ వచ్చింది. అందుని బట్టి మనము మరి ఈ యొక్క విధానములో నా కొరకు ఆయన తన రూపమును మార్చుకుంటూ వచ్చాడు. అందుకని మనం మొదటి పాడిన పాటలో కూడా ఆ భావం ఉంటుంది అన్నమాట. దేవదేవుని కొనియాడదమనే పాటలో ఆ భావం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆ, 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 ఆ. ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగింది. కనుక ఆయన ఈ కీర్తన 100లో కూడా మనం చూస్తాము. యెహోవాయే దేవుడు, ఆయన మనలను సృజించెను. కనుక దేవాతి దేవుడు ఆయనగా మారి మనల్ని సృజించి ఆయన మహిమను చూడండి. ఆయన కృపాసత్య సంపూర్ణగా శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన వాక్యముగా మనలను దర్శిస్తూ వచ్చాడు. కనుక ఆయన తన ప్రజలకు, ఆయన ఏంటి? తన ప్రజలకు ఏమిస్తూ ఉంటున్నాడు? రక్షణ కలుగు చేస్తూ ఉంటున్నాడు. మనం చదివిన 111:9లో తన ప్రజలు, ఆయన అనే మాట మనం మొదటిగా చూసుకుంటే, రెండవది తన ప్రజలకు. ఎందుకంటే ఆయన రూపంలో సృజింపబడిన మానవుడు అపవాది చేత మోసగింపబడ్డాడు కనుక, ఆ నరుని నిర్మించి జీవవాయువు నూదాడు కనుక, ఆ జీవము ఆ మానవుడిలో ఉండి, ఆ జీవము
అపవాది చేత మోసగింపబడి పాపయుక్తమైనటువంటి అది ఆ మరణ జీవం అయి ఉండటాన్ని బట్టి, మరి చనిపోయిన స్థితిలో ఉండటాన్ని బట్టి దేవాతి దేవుడు ఆ జీవమును మరలా కలిగి ఉండటానికి మనల్ని మంటి చీకటి మంటి కలవంటి మనల్ని మరలా దేవుడు తన ఊపిరిని పోచి, అపొస్తలుల కార్యములు 17 అధ్యాయంలో ఉంటుంది. 26, 27 వచనాల్లో ఒకని నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషుని సృష్టిస్తూ వచ్చి, మరి ఆ ప్రతి మనిషి రక్షింపబడాలని ఆయన మానవుని రూపము ధరించుకొని ఉన్నాడు. కనుక ఆయన ఆయన ప్రతి ప్రజను, ప్రతి జనమును, ప్రతి వంశమును మరలా తన యొక్క రూపములోనికి తీసుకురావటానికి, తన ప్రజలకు విమోచన కలుగు చేయటానికి, మరణములో ఉన్నటువంటి ప్రజలు, మనమంతా ఎవరమంటే రక్షణ లేని ఇప్పుడు మరణములో ఉన్నటువంటి ప్రజలు. అందుకని ఆదాము ద్వారా లోకమంతటికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఒకని ద్వారా పాపము, ఆ పాపం అంటేనే మరణము. పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చింది. ఒకని ద్వారా విమోచన కలుగుతూ ఒకని ద్వారా మరణం వచ్చింది. ఆ ఒకని ద్వారా మరణం మింగివేసి మనకు జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక అందరి అపవిత్రతను, అందరి యొక్క పాపమును ఆయన తొలగిస్తూ కడిగి పరిశుద్ధునిగా చేసి నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ విమోచన ఎవరు కలుగు చేస్తూ వచ్చాడు? తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఈ విమోచన తన ప్రజలకు విమోచన కలుగజేసెను. కలుగు చేయబడినటువంటి విమోచనను మనము కలిగి, ఎందుకంటే ఈ విమోచన కలిగించడానికి ఆయన మరణించాల్సిందే, రెండవ మార్గము లేదు. కనుక ఆయన అంటే మరణమునకు పాత్రుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. కనుక మరణ శాసనము రాస్తూ, ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు ఉన్నారు, వీలునామా రాస్తారు. వీలునామా ఎందుకు రాస్తారంటే వీలునామా పైసా ఖర్చు ఉండదు, ఒక పేపర్ మీద రాసుకుంటారు. వీలునామాలో ఏమి రాస్తారు? నా మరణాంతరము నా కుమారునికి ఆస్తి దక్కుతుంది. రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ బిల్లు చాలా ఉంటుంది. ఈ యొక్క ఈ ఈ యొక్క మరి ఈ ఈ మరణ అంటే ఈ శాసనము ఏదైతే వీలునామా ఉంటుందో, ఆ వీలునామా ఈ కుమారుడికి ఆస్తి రాశాడు, కానీ కుమారుడికి ఎక్కడా కూడా దాని మీద స్వాతంత్రం ఉండదు. అది తను అమ్ముకోవటానికి, తను ఎంజాయ్ చేయటానికి ఏమి ఉండదు. ఎప్పుడు ఇది వర్తిస్తుంది? తండ్రి చనిపోయినప్పుడు ఆ చిన్న పేపర్ మీద రాసిన ఆ 4 ముక్కలు ఆస్తి మొత్తానికి వారసుడు అవటానికి, తన ఇష్టానుసారంగా జీవించడానికి, తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటానికి, వాడుకోవటానికి అది అప్పుడు ఉపయోగపడుతుంది, మరణము తర్వాత ఉపయోగపడుతుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రజలకు విమోచనము కలుగు చేసిన మాట మనం చాలా ఈజీగానే మనము మాట్లాడుకుంటున్నాము. కానీ 119, 111, 9లో మనం చదివిన వాక్యంలో ఆయన విమోచనము కలుగు చేసినంటే ఆయన మన కొరకు మరణించెను. మరణించుండు ద్వారా మనం విమోచింపబడుతూ వచ్చాం. కనుక మనిషి కుమారుడు పరిచారం చేయడానికి వచ్చాడే కానీ పరిచర్య చేయించుకోవడానికి రాల. కనుక ఆయన ఒక పరిచారకుల్లాగా వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. కీర్తన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. అది కనుక మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి
కనుక మనల్ని కడిగినటువంటి వానికి మహిమ ప్రభావము యుగములు కలుగు నిమిత్తము మనల్ని ఒక రాజ్యముగా యాజకులుగా చేసినందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞమై ఉంటూ ఉండాలి. కనుక ఆయన అనేటటువంటి మాట, ఆయన మరణము ద్వారా మనమెవరము శత్రువులం, పాపులం, అవిధేయులం, అపవిత్రులం. అటువంటి మనల్ని ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. కనుక ఆయన అనేటటువంటి ఆ మాటను బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నామము పూజింపదగినది. చూడండి 111:9 మళ్ళీ ఇంకోసారి చదవండి. కీర్తన 111:9. ఆ, ఆ, ఉమ్, ఆ. ఆయన నామము పూజింప తగినది. కనుక ఆయన నామం పూజింపదగింది గనుక ఆ దినము ఆ యొక్క మరి వారు ఐగుప్తు నుంచి వెలుపలకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రములో దేవుని కార్యమును వారు చూసినప్పుడు ఆ ఎర్ర సముద్రము వీరు సంతోషముగా సముద్రమును దాటుతుంటున్నారు. వీరి శత్రువులైనటువంటి ఐగుప్తులు సముద్రములో మునిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరణము మరి వాళ్ళ కళ్ళ ముందే రథాలు వాళ్ళంతా చనిపోతూ వచ్చారు. కనుక వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఒక చక్కని గీతం పాడుతూ వచ్చారు. వేర్పుల్లో నీ వంటి వాడు ఎవడు అని ఆ మాట ఆ 15వ అధ్యాయం అంతా నిర్గమాకాండము మనం చూస్తే నీ బలము చేత నీ పరిశుద్ధాలయంకు వారు నడిపించి కనుక వారు మరి ఆ సంతోషమును ఆ ఆనందమును మన న్యాయాధిపతుల్లో కూడా చూస్తూ ఉంటాం. దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి అక్కడ ఇశ్రాయేలీలు ఆ శత్రువుని దేవుడు ఓడించినందుకు దేవుడు ఎప్పుడు కూడా ప్రకృతిని మరి ఆధారం చేసుకొని శత్రువుల మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. అక్కడ సముద్రాన్ని ఉపయోగించాడు. ఇంకో చోట అయితే ఇనుప రథాలతో శత్రువులు వస్తుంటే కుంభ వర్షము కురిపించి మొత్తం బురద బురద అవ్వటం ద్వారా మరి నీరు ప్రవాహం ఉండటం ద్వారా గుర్రాలు కదలలేకపోతుంది, ఇనుప రథాలు కదలలేకపోతుంది. శత్రువులను జయించడానికి ఇశ్రాయేలుకి దేవుడు మరి బలాన్ని ఇస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు శత్రువులు మొత్తాన్ని జయిస్తూ వచ్చారు. వాళ్ళకి అపజయం అంటే ఏంటో తెలియదు. ఇనుప రథాలు ఉన్నాయి కదా అని శత్రువులకి. కానీ ఒక వర్షం వారి జీవితాన్ని వారి బలాన్ని మార్చివేస్తూ వచ్చింది. ఆ విధంగా అద్భుతాలు చేస్తాడు. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. లోకము ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే మనం ప్రభుత్వ సదాకాలం ఉంటామనే నిరీక్షణ. ఆ నిరీక్షణ బట్టి ఈ భూమి మీద మన జీవితం అల్పమైంది, స్వల్పమైంది. ఈ అల్పమైనటువంటి స్వల్పమైన జీవితము తర్వాత నా జీవితం దేవునితో ఉంటుంది అనే ఒక మంచి ఆలోచన కలుగు చేయడానికి దేవాతి దేవుడు ఆయనగా మారుతూ వచ్చాడు. అది మనం గుర్తుంచుకున్నంత కాలము మన జీవితాల్లో ఏ శ్రమ వచ్చినా అది మనం ఆనందంగా భరిస్తాం. ఎందుకంటే ఎందుకు ఆనందంగా భరిస్తామంటే దేవుడైండి, దేవాతి దేవుడైండి, మహిమా స్వరూపుడైండి, ఆత్మస్వరూపుడైండి, నీతి స్వరూపుడైండి, సర్వ సృష్టికర్త అయ్యుండి, భూమి ఆకాశములు పట్టుదలనటువంటి ఆ మహిమాయుక్తుడైనటువంటి దేవుడైండి మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు గనక మనం ప్రతి శ్రమలో కూడా మనం తగ్గించుకున్నటువంటి వారంగా ఉంటే ఆయనతో సదాకాలం మనం క్రీస్తుతోడి వారసులంగా ఉండి మనము మరి ఆ, ఆయనతో మరి యుగాలు ఆయన మహిమలో మనం ఉండేటట్లుగా ఉంటాం. ఆ విధంగా మనం ప్రభువుని ఆరాధించబద్ధమై ఉంటూ ఉంటాం.